దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, గమనించండి. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాము? పరలోకమందున్న మా తండ్రి అంటాము. ఎవరు ఈ పరలోకపు తండ్రి? మన సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుణ్ణి మనము పరలోకపు తండ్రి అంటున్నాము. ఈ భూలోకంలో మనకు ఒక తండ్రి ఉంటాడు బయలాజికల్గా. ఆయనను తండ్రి, నాన్న అంటూ ఉంటాం. తండ్రి, నాన్న అంటే వేరే కాదండి, నానార్థాలు మాత్రమే. నానార్థాలు. కొంతమంది తండ్రి అంటారు, నాన్న అంటారు, బాపు అంటారు. ఏ విధంగా అయితే ఈ భూలోకంలో మనము ఒకరినే తండ్రి అని అంటామో, 10 మందిని తండ్రులు అని అనమో, 10 మందిని నాన్నలు అని అనమో, ఒకవేళ అంటే గనక అది అవమానకరము అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న ఓ మా దేవా అని అనవలసిన వారు పరలోకమందున్న మా తండ్రులు, పరలోకమందున్న మా దేవుళ్ళు అని ఎలా అంటున్నారు? అలా అనడం ఆ పరలోకపు తండ్రిని అవమానించినట్లు కాదా? మనలను మనము అవమానించుకోవడము కాదా? దేవుడి స్థానములో దేవుళ్ళు అని అంటున్నామంటే దేవుడిని అవమానిస్తున్నాము. మన దేశంలో ఆ మాటకొస్తే, ఈ దేశంలో గత కాలములో మన పూర్వీకులు కూడా ఇలా బహుదేవతారాధన జరిగించారు. కనపడిన ప్రతి దానిని దేవుడు దేవుడు అంటూ పోయారు. ఇక్కడ ఒక న్యూస్ ఐటమ్ ఏంటయ్యా అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క గ్రామంలో గంగమ్మ, నాగాలమ్మలకు పూజలు చేశారు. ఎవరు వీరు? గ్రామ దేవతలు. వీరి టైటిల్ గమనించండి, గ్రామ దేవతలు. ఇలా ప్రతి గ్రామములో గ్రామ దేవతలు ఉంటారు. ఇలా ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు అనబడే వారిని ఏర్పాటు చేసుకుని వారికి పూజలు చేస్తూ ఉంటారు. మరి ఎవరు ఈ గ్రామ దేవతలు? మనకు తెలుసు, గ్రామాధికారులు, విఆర్ఓ, విఆర్ఏ, సర్పంచు, ఈ విధంగా గ్రామంలో అధికారులు ఉంటారు. మరి ఈ గ్రామ దేవతలు ఎవరు? సరే గ్రామ దేవతలు ఉన్నారు. గ్రామ దేవతల తర్వాత జిల్లా దేవతలు కూడా ఉంటారా? మండల, జిల్లా, రాష్ట్ర, దేశానికి సంబంధించి ఉంటారా? ఉంటారండి. అలానే ఉంది ప్రస్తుత పరిస్థితి. ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మలు ఒకప్పుడు కులదేవతలుగా, ఆ తర్వాత జిల్లా దేవతలుగా, ఇప్పుడు ప్రమోషన్ మీద రాష్ట్ర దేవతలుగా ఉన్నారు. అవునా కదా? అంటే ఏంటి? వీరిని మనమే దేవుళ్ళుగా, దేవతలుగా ఏర్పాటు చేసుకున్నాము. ఏ విధంగా అయితే గ్రామంలో గ్రామాధికారులు ఉంటారో, మండలంలో మండలాధికారులు ఉంటారో, జిల్లాలో జిల్లా అధికారులు ఉంటారో, కలెక్టరు, ఎస్పీ, ఈ విధంగా అలానే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధికారులు, సెక్రటరీలు, మినిస్టర్లు, సీఎంలు, గవర్నర్లు ఏ విధంగా అయితే ఉంటారో, అలానే దేశ స్థాయిలో మరి అధికారులు, అనధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి, ఈ విధంగా ఏ విధంగా అయితే ఉంటున్నారో
దాదాపు అదే విధంగా దేవతలు దేవుళ్ళు అనబడేవారు మన దేశంలో ఉన్నట్లు కనబడతా ఉంది. మరి వీరంతా ఎవరు? వీరంతా ఎవరు అంటే, మానవుడు నిజ దేవునికి దూరమైన తరువాత నిజ దేవునికి దూరమైపోయాడు. కానీ తనకు కష్టం వచ్చినప్పుడు, ఇరుకు, ఇబ్బందులు, వ్యాధి బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు తనను ఎవరో రక్షిస్తారు, తనను ఎవరో ఆదుకుంటారు, తనను ఎవరో విడిపిస్తారు. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అంటూ తనను ఎవరైతే ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి తప్పించారో ఆయనను దేవుడు అనడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా గ్రామములో ఉండే ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో, ఎవరైతే అప్పుడు ఆ సమాజానికి మేలొచ్చేవారో, వారి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించేవారో, అలాంటి వారిని వారి తదనంతరం దేవతలుగా చేసుకున్నారు అని మనం గ్రహించవచ్చు. సో ఆ విధంగా కొంతమంది గ్రామ స్థాయి నుంచి ఎదిగి జిల్లా స్థాయికి వెళ్ళారు. కొంతమంది జిల్లా స్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి దేవతలుగా చలామణి అవుతున్నారు. కొంతమంది దేశ స్థాయిలో, ఈ మధ్యనే దేశ స్థాయిలో ఒక పెద్ద పండగలాగా చేసి ప్రాణం పోశారు అట. దేవుడు మనకు ప్రాణం పోస్తే మానవులము మనం అంటున్నామో, మేము దేవుడికి ప్రాణం పోస్తాము అంటున్నాము. ఎంత అవివేకము కదా. అయితే మనము భౌతికంగా ఈ శరీరంలో జీవిస్తున్నప్పుడు ఒక గ్రామంలో ఉండవచ్చు, ఒక పట్టణంలో ఉండవచ్చు, ఒక దేశంలో ఉండవచ్చు. మరి ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఎక్కడుంటాము? గ్రామంలోనా, పట్టణంలోనా, ఒక దేశంలోనా? ఎక్కడుంటాము? అంతటా కదా. అక్కడ గ్రామము, పట్టణము, దేశం అనే తేడా లేదు కదా. ఈ విశ్వంలో ఎక్కడుంటామో మరి అప్పుడు ఆ మన ఆత్మను రక్షించేవారు ఎవరు? గ్రామ దేవత, పట్టణ దేవత, జిల్లా దేవతనా, లేకపోతే రాష్ట్ర దేవత, దేశ దేవతనా? ఎవరు? ఈ విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే మనలను రక్షిస్తాడు. మరి ఆయన మనలను రక్షించాలి అంటే ఆయనను మనం ఇప్పుడు నమ్మి ఉండాలి కదా. ఆయననే అనుసరించవలసినది కదా, ఆయననే విశ్వసించవలసినది కదా. ఎవరు ఆయన? ఈ విశ్వానికి దేవుడు ఎవరు? ప్రతి ఒక్కరూ ఆలోచించి సత్యాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. మీరే గమనించండి. గ్రామ దేవతలు అంటున్నారు, గ్రామ దేవతలు దేవుళ్ళు. మరి గ్రామానికి సంబంధించిన దేవుళ్ళు, దేవతలు ఉంటున్నప్పుడు విశ్వానికి సంబంధించిన దేవుడు ఎవరు? దేశానికి సంబంధించి దేవుళ్ళు అంటున్నారు, కొంతమందిని విదేశీ దేవుళ్ళు అంటున్నారు. ఈ స్వదేశీ విదేశీ దేవుళ్ళు కాకుండా విశ్వానికి సంబంధించిన దేవుడు ఎవరు? మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇక మనకు ఏ దేశముతో, ఏ ప్రాంతముతో, ఏ గ్రామముతో కూడా సంబంధం ఉండదు. మరి అప్పుడు ఆ విశ్వ ప్రదాత, ఆ సృష్టికర్త అయిన దేవుడే కదా మనలను రక్షించవలసినది. మరి ఆయన ఎవరో ఎరిగామా? తెలుసుకున్నామా? ఈ సత్యాన్ని తెలియపరచడానికి ఆ పరలోకము నుండి భూలోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు తెంచాడు. ఆ పరలోకము నుండి భూలోకానికి తెంచి దేవుడు అంటే ఇలా ఉంటాడు అని చెప్పాడు. మనకు ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించడం,
మనకున్నటువంటి ప్రతి బలహీనతను తొలగించగల, ప్రతి వ్యాధిని స్వస్థపరచగల, ఆఖరికి మరణించిన వారిని సైతం తిరిగి లేపగల శక్తి గలవాడు ఆయనే దేవుడు. ఈ ప్రకృతిని తన మాట చేత శాసించగలవాడు దేవుడు. ఆయన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు అని మనము ఎవరిని ఆరాధించాలో అది తెలియపరచడానికి, దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఆయన మాత్రమే దేవుడు అని తెలియపరచడానికి పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. అప్పుడు చాలామంది అడిగారు, ప్రభువా మాకు తండ్రిని చూపించండి అని. అయితే దేవుడు నిరాకారుడు, ఆత్మస్వరూపి. ఆయనను ఎవరు చూడలేరు. ఆయన మహిమ స్వరూపి, తేజోమయుడు. ఆయనను ఎవరు చూడలేరు. అందుకే ప్రభువు వారితో చెప్పాడు, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే యేసు ప్రభువులాగా రూపం ఉంటుందనా? కాదు, అది కాదు అర్థం. యేసు ప్రభువు ఏవైతే కార్యాలు చేశాడో, ఈ ప్రకృతిపై అధికారం, మరణంపై అధికారం, ఏవైతే ఆ అద్భుతాలు జరిగించాడో ఆ అధికారం కలిగిన వాడు దేవుడు. ఈయన క్రియలను చూసి దేవుడు అంటే ఇలా ఉంటాడు, ఈ శక్తి గలవాడు అని నమ్మండి, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్లే అనే అర్థముతో చెప్పడం జరిగింది. మరి మేము ఆ తండ్రి యొద్దకు ఎలా రాగలం అని ప్రశ్నించినప్పుడు, తండ్రి యొద్దకు నేనే మార్గాన్ని అని తెలియజేశాడు. నా మాటలు విని వాటి ప్రకారం జరిగించండి, నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు చేరతారు అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఈ భూలోకములో మనము చేస్తున్నటువంటి తప్పొప్పులను ఒక్కోసారి న్యాయస్థానాలు క్షమిస్తాయి. అలాగే రుణాలు తీసుకున్నప్పుడు ఆ రుణాలను మాఫీ చేస్తాయి ప్రభుత్వాలు. ఆ విధంగానే మనము తెలిసి తెలియక చేసినటువంటి తప్పులను, పాపాలను క్షమించడానికి దేవుడే యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఆ దాని గురించే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడం జరిగింది. మనకు పాప క్షమాపణ దయచేయడానికి, మనకు రావలసిన శిక్షను తానే భరించి మనలను రుణ విమోచకులుగా చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. మనలను పాపము నుండి విమోచించడానికి, పరలోకానికి తీసుకుపోయే మార్గంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక మనకు ఏ విధమైనటువంటి గ్రామ దేవతలతోటి, జిల్లా దేవతలతోటి, రాష్ట్ర దేవతలతోటి, దేశ దేవతలతోటి పని లేదు. అయితే నిజ దేవుణ్ణి ఎరుగనప్పుడు ఇదిగో ఇలాంటి వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి సోదరులారా, ఇప్పటికైనా దేవుడు అనే స్థాయిని మీ గ్రామానికి సంబంధించిన అధికారుల స్థాయికి, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయి అధికారుల స్థాయికి దిగజార్చి దేవుణ్ణి అవమానించకండి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అంధకారములో నుండి బయటకు వచ్చి ఈ విశ్వానికి సృష్టికర్త అయిన ఆ పరమ తండ్రిని ఎరగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలలో మన ఆత్మీయ మేలుల నిమిత్తమై ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.